హాయ్ యాస్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు మూడు వేరువేరు నోటిఫికేషన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 వచ్చి ఏపీ కానిస్టేబుల్ హోంగార్డ్ కేసు గురించి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా రిజల్ట్ గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. అదేవిధంగా నెంబర్ 2 వచ్చి ఏపీ గ్రూప్ 2 రోస్టర్ కేసు గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒక అప్డేట్ రావడం జరిగింది. అదేవిధంగా ఏపీ డిఎస్సి ఆన్సర్ కీ గురించి కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. మనం ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ కానిస్టేబుల్ పైన హోంగార్డ్ కేసు అనేది ఎప్పటి నుంచో రన్ అవుతుంది. అది మీ అందరికీ తెలిసిందే. అయితే అది రీసెంట్గానే జూలై 2న ఈ యొక్క హోంగార్డ్ కేసు అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. జూలై 2ని హీరింగ్ జరగాల్సి ఉంది. సో ఆ రోజున పిటిషనర్ తరపున లాయర్లు అనేది అటెండ్ అవ్వకపోవడం వల్ల ఆ కేసు అనేది జూలై 4 అనేది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో జూలై 4 అనేది హీరింగ్ కూడా జరగలేదు. ఎందుకంటే జూలై 4 అనేది ఈ యొక్క ఐటెం నెంబర్ కేసు యొక్క ఐటెం నెంబర్ అనేది దూరంగా రావడం వల్ల ఆ రోజు కూడా హీరింగ్ జరగలేదు. సో ఆ రోజు 156 వచ్చింది. అయితే ఆ రోజు 153 వరకునే ఈ కేసెస్ అనేవి హీరింగ్ జరగడం జరిగింది. సో ఆ రోజు కూడా మళ్ళీ నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే అది జూలై 11న ఆ కేసు అనేది హీరింగ్ జరగనున్నది. రీసెంట్గా మనకు అయితే అప్డేట్ రావడం జరిగింది. ఈ ఏపీ కానిస్టేబుల్ పైన హోంగార్డ్ కేసు యొక్క నెక్స్ట్ హీరింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 11, 2025. మీరు ఒకసారి చూడొచ్చు, స్క్రీన్ పైన ఉంది. అది శుక్రవారం నాడు అయితే హీరింగ్ అయితే జరగనుంది. అదేవిధంగా మనం ఒకసారి ఈ ఏపీ కానిస్టేబుల్ పైన చూసుకున్నట్లయితే బోర్డు వారు దీనిపైన ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్స్ పైన అయితే మాత్రం వర్క్ అనేది చాలా స్పీడ్గా చేయడం జరుగుతుంది. అయితే మనకు రీసెంట్గా కూడా మనకు ఒక నోటీస్ వచ్చింది, ఇలా ట్రైనింగ్ సెంటర్స్ అన్నీ రెడీ చేస్తున్నారని చెప్పి. అదేవిధంగా మనకి జూలై 7 అనమాట. అయితే నిన్న కూడా మనకి ఒక నోటీస్ అయితే రావడం జరిగింది వైఎస్ఆర్ కడప డిస్టిక్ నుంచి. ఇలా 9 months యొక్క ట్రైనింగ్ సెంటర్కి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క సౌకర్యాలు, అదేవిధంగా వాళ్ళకి అక్కడ కావాల్సినటువంటి సామగ్రీస్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేయండి అని చెప్పి రీసెంట్గా అయితే ఒక నోటీస్ అనేది రావడం జరిగింది. సో దీన్ని బట్టి మనం అర్థమైతే చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఈ ట్రైనింగ్ సెంటర్స్కి సంబంధించినటువంటి ప్లేసెస్ అయితే అన్నీ సంసిద్ధంగా చేస్తున్నారని చెప్పి మనం క్లియర్ కట్గా అర్థం చేయవచ్చు. అదే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీఎస్సి యొక్క గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది, ఈ నోటిఫికేషన్ మీద కూడా ఎప్పటి నుంచో రోస్టర్ ఇష్యూ పైన ఒక కేసు అనేది హైకోర్టులో రన్ అవ్వడం జరుగుతుంది. అది మీ అందరికి కూడా తెలిసిందే. ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి చూసుకున్నట్లయితే మనకి ఈ ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది మనకి ఫిలిమ్స్ కండక్ట్ చేశారు, అదేవిధంగా రిజల్ట్ ఇచ్చారు, మెయిన్స్ కండక్ట్ చేశారు, రిజల్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా మనకి ఈ యొక్క గ్రూప్ 2 పైన సిబిటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన రిజల్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మీద రోస్టర్ మిస్టేక్ అని చెప్పి హైకోర్టులో చాలా రోజులు బట్టి ఈ కేసు అనేది రన్ అవ్వడం జరుగుతుంది. అయితే ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఈ కేసు అనేది హీరింగ్ జరగడం జరిగింది. నిన్న అయితే ఈ యొక్క నోటిఫికేషన్ మీద ఈ రోస్టర్ మిస్టేక్ కేసు అనేది హీరింగ్ అయితే జరగడం జరిగింది. సో ఆల్మోస్ట్ పిటిషనర్ తరపున లాయర్లు అనేది చూసుకున్నట్లయితే వాదనలు అనేది వినిపించడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళ వాదనలు అనేది క్లియర్ అవ్వచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే ఈ కేసు ఈ యొక్క నోటిఫికేషన్ మీద ఆల్మోస్ట్ ఒక 9 పైసలకు కేసులు అనేవి నమోదవడం జరిగింది ఈ రోస్టర్ మిస్టేక్స్ గురించి. అయితే ఈ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నెక్స్ట్ ఒక హీరింగ్ డేట్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ మీద హీరింగ్ డేట్ చూసుకున్నట్లయితే జూలై 11 తారీఖున శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:30 ఆ మధ్యలోనే ఈ యొక్క హీరింగ్ జరగడానికి అవకాశం ఉందని చెప్పి మనకి అయితే ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ కేసు గురించి కూడా చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు అనమాట. ఈ యొక్క నోటిఫికేషన్ ఏమైనా నిజంగా మిస్టేక్ ఉందా ఏదైనా చెప్పి ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పి ఆ అభ్యర్థులు ఆందోళన చెందడం జరుగుతుంది. ఈ పిటిషనర్లేమో ఎప్పటి నుంచో ఆ కేసు మీద పోరాటం చేయడం జరుగుతుంది అనమాట. సో ఏమవుతుంది అనేది కూడా మనకి జూలై 11 తారీఖున హీరింగ్ జరుగుతుంది కాబట్టి, సో ఆ రోజు ఏమన్నా అప్పటికి ఈ కేసుకి సంబంధించినటువంటి కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పి చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఈ కేసు ఎప్పటి నుంచో రన్ అవుతుందన్నమాట. ఆల్మోస్ట్ పిటిషనర్ తరపున వాదనలు అనేది ఆల్మోస్ట్ ఫినిష్ చేశారనే చెప్పారు. జడ్జి గారు కూడా ఆల్మోస్ట్ అలా పిటిషనర్ తరపున వాదనలు అనేది వినడం జరిగింది. అయితే నెక్స్ట్ నిన్న అయితే మాత్రం ఈ ఏపీఎస్సి వారు ఏం చెప్పారంటే మాకు టైం కావాలా అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. సో దానివల్ల వాళ్ళకి శుక్రవారం వరకు టైం ఇచ్చి ఆ రోజు పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఈలోపు వాళ్ళు
ఒక కౌంటర్ అనేది ఫిల్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో వాళ్ళ కౌంటర్ శుక్రవారంలో ఫిల్ చేయడం జరుగుతుంది. ఆ రోజు హీరింగ్ జరగడానికి అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఆ రోజు ఏమన్నా సరే ఈ కేసు అనేది కొద్దిగా ఆసక్తికరంగా అవ్వచ్చు వాదనలో. సో ఈ కేసు గురించి కూడా ఎప్పటి నుంచో అభ్యర్థులు ఏమవుతుందని చెప్పి ఒక ఆందోళన చెందుతున్నారు. సో నెక్స్ట్ అయితే కొన్ని రోజుల్లోనే ఈ సిబిటి ఎగ్జామ్ యొక్క రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తే ఆ తర్వాత మెరిట్ లిస్ట్ కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ కేసు అనేది ఏమీ ప్రాబ్లం లేకపోతే ఈ నోటిఫికేషన్ అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ కూడా ఈ కేసు కూడా తొందరగా క్లియర్ అవుతే మంచిదని చెప్పి నా యొక్క ఉద్దేశం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీడిఎస్సి యొక్క ఆన్సర్ కీ అనేది రీసెంట్గా రిలీజ్ అయింది, మీ అందరికీ తెలిసిందే. ఈ ఏపీడిఎస్సి ఆన్సర్ కీ చూసుకున్న అభ్యర్థులందరికీ, మన యొక్క ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఎవరైతే కీ చూసుకున్న తర్వాత మంచి మార్కులు వస్తున్నాయో వాళ్ళందరికీ మన ఛానల్ తరపు నుంచి అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. అదేవిధంగా మీ యొక్క మార్క్స్ అనేవి మనకి కామెంట్ రూపంలో తెలిపినట్లయితే ఈ యొక్క ఏపీడిఎస్సి మీద కూడా మనం ఒక వీడియో చేసి కట్-ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి మనం ఒక వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మీ యొక్క కీ మార్క్స్ చూసుకున్నారో, కీ చూసుకున్న తర్వాత రాస్కోర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి టెట్ మరియు ఇవి కలిపి మీకు ఆల్మోస్ట్ తెలుస్తుంది. కాబట్టి మీరు సుమారుగా మనకి ఒక మీ యొక్క రాస్కోర్ అనేది కామెంట్ చేసినట్లయితే మనం దీనిపైన కటప్ చేయడానికి మనం ఒక వీడియో చేసి కటప్ చేస్తే మనకంటూ ఒక అవగాహన రావడానికి అవకాశం ఉంది. సో మేజర్లీ ఈ ఏపీడిఎస్సి యొక్క రిజల్ట్ అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అయితే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆగస్ట్ ఫస్ట్ వీక్లోనే ఇవన్నీ ఈ కీ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే అవన్నీ క్లియర్ చేసి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో రావడానికి అవకాశం ఉంది రిజల్ట్ అనేది. సో మీరైతే మీ యొక్క డిస్టిక్, అదేవిధంగా మీ యొక్క స్కోరు, ఎడ్జిటీ అయితే ఎడ్జిటీ, స్కూల్ అసిస్టెంట్ అయితే స్కూల్ అసిస్టెంట్ మార్కులు అనేది కామెంట్ చేసినట్లయితే మనం కట్-ఆఫ్ ఏ విధంగా ఉండొచ్చు అని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ అనేది చేద్దాం. అదేవిధంగా చాలామంది చెప్తున్నారు ఏపీ డిఎస్సి ఆన్సర్ కీలోనే కొన్ని యొక్క మిస్టేక్స్ వచ్చాయని చెప్పి, అది టెక్నికల్ ఇష్యూ వల్ల సంథింగ్ మాకు ఆన్సర్స్ అన్నీ అటెంప్ట్ చేసినా సరే కొన్ని డాట్స్ చూపిస్తున్నాయని చెప్పి కొందరు అయితే చెప్పడం జరుగుతుంది. సో అది నిజంగా వాస్తవం అయితే మీరు కూడా ఒకసారి మన ఛానల్ కింద కామెంట్ చేయండి. ఒకవేళ ఎక్కువ మంది సో సేమ్ అదే ప్రాబ్లం అనేది ఇష్యూ అనేది ఎక్కువ మందికి వచ్చినట్లయితే అప్పుడు మనం కూడా ఈ యొక్క నిజంగా ఈ ప్రాబ్లం అనేది ఉందని చెప్పి మనం తెలియజేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం అనేది మీరు ఆన్సర్కి చూసుకున్నప్పుడు ఒకవేళ వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఏమన్నా మిస్టేక్స్ వచ్చినట్లయితే ఇలా మిస్టేక్స్ అని చెప్పి మనకు కామెంట్ చేయండి. సో ఇది నిజంగా ఎంతవరకు వెళ్ళింది, ఇది నిజంగా అందరికీ ఉందా లేకపోతే ఒకరిద్దరికి మాత్రమే ఈ ఇష్యూ ఉన్నది అనేది మనం ఒక క్లారిటీ రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి ఫర్దర్గా ఏదైనా స్టెప్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించిన టాపిక్ వచ్చి ఇలా ఈ వీడియోలోనే వేరు నోటిఫికేషన్లు మనకు ఉన్నటువంటి డౌట్స్ అనేవి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకంటూ ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, దానికి ఒక రెక్టిఫై చేద్దాం. అదేవిధంగా ఎక్కువ క్వశ్చన్స్ అడిగినట్లయితే దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడానికి అవకాశం ఉంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ వీడియోకి సంబంధించిన కంటెంట్. సో మన ఛానల్లోనే ఏదైనప్పటికీ కూడా గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి